ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేటి యువతరానికి ఆదర్శవాది అని ప్రముఖ న్యాయవాది, యువ బీసీ నేత ఇర్లా వెంకటరమణయ్య అన్నారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రఘు, రవి, ఏడుకొండలు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. పేరు ఇర్లా వెంకటరమణయ్య. బహుజన ప్రజా సంఘం అధ్యక్షులుగా మరియు న్యాయవాదిగా పనిచేస్తున్నాను. ఈరోజు గొప్ప మహోత్తమైనటువంటి రోజు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతదేశపు తొలి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఈరోజు నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్ నందు ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించి ఈ ప్రపంచ దేశాల కంటే అతిపెద్ద భారత రాజ్యాంగంగా రూపొందించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం వెచ్చించి ఈరోజు భారత రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి మహనీయుడు. అటువంటి మహనీయుడి జయంతి వేడుకలు ప్రతి ఐక్యరాజ్య సమితి ఈరోజు ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా ఆయన జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగ పీఠిక ద్వారా సర్వసత్తాక సామ్యవాద లౌకిక రాజ్యాంగంగా అందరూ సమానత్వంగా ఈరోజు భారత రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తూ అనేక హోదాల్లో ఉన్నారంటే ఆయన త్యాగం చేయడం వల్లే ఈరోజు అందరూ ఈ ఫలాలు అనుభవిస్తున్నారు. ఈరోజు భారత రాజ్యాంగం ద్వారా ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల ద్వారా జీవించే హక్కు, స్వాతంత్రపు హక్కు, వాక్ స్వాతంత్రపు హక్కు, తమ నిరసనలు తెలియజేసే హక్కు అన్నిటినీ రూపొందించే ఈ యావత్తు 130 కోట్ల మంది జనాలకు అంకితం చేసినటువంటి మహనీయుడు జయంతుల్లో ఇంతకంటే మనకి ఇంకా జన్మధన్యం ఏముండదు. అటువంటి మహనీయుడు జయంతి వేడుకలు ఇంకా జరుపుకోవాలని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ఏప్రిల్ నెలను కూడా మొత్తం ఆ మహనీయుడి జన్మదినోత్సవ వేడుకలుగా ప్రభుత్వం ప్రకటించి ఆ మహనీయుడి వేడుకలు ఘనంగా చేయాలని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మహిళలకు వయోజన ఓటు హక్కు భారత రాజ్యాంగంలోనే 325, 326 ఆర్టికల్ ద్వారా ఆయన వయోజన ఓటు హక్కును కల్పించాడు. అదేవిధంగా కమ్యూనిటీ అవార్డు ద్వారా రాజకీయ రిజర్వేషన్లు ఫలాలను కూడా ఆయన ఎంపీడీసీల స్థానిక సంస్థలలో అవకాశం కలిగే విధంగా రాజ్యాంగంలో రూపొందించాడు. అదేవిధంగా భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి అని తెలియజేసుకుంటూ ఈరోజు మేము ఘనంగా ఆయన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయవాది పుంజి నరేష్ గారు, మరియు కాపు నాయకుడు కొండలరావు గారు, మరియు సీనియర్ బహుజన నాయకుడు ఇమ్మానియల్ గారు తదితరులు ఈరోజు వాడల ప్రతి నెల్లూరు నగరంలో, కోర్టు నందు మరియు అన్ని కార్యాలయాల్లో వీధిన వాడన మహనీయుడిని వేడుకలు జరుపుకుంటాము. ఆయన ఆశయాలను కొనసాగిస్తాము. ఆ మహనీయుడిని స్ఫూర్తిగా నేటి యువతరం, భవిష్యత్తు తరాల వారు ఆయన మార్గంలో నడుచుకోవాలని తెలియజేసుకుంటూ జై భీమ్.